ఉన్నవి కూడా మేము కూల్చేస్తాం. ఎవరైతే రూల్స్ బ్రేక్ చేసి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా చెరువుల్లో కుంటల్లో అక్రమ నిర్మాణాలు కట్టినరో వాళ్ళందరివి కూల్చేస్తామనేది హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే దూసుకెళ్తుంది. సో నిన్న ఈ విషయం మీదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక తాము భగవద్గీత స్ఫూర్తితో ధర్మాన్ని కాపాడుతున్నాం, ధర్మాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా అధర్మాన్ని అణిచివేయాల్సిందే అనే సంకేతాలు ఇచ్చింది. అంతేకాకుండా చాలామంది ఆరోపిస్తున్నారు కేవలం బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నామని. అట్లుండదు. ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా మేము దాన్ని పట్టించుకోవడం లేదు. ఏ స్థాయిలో ఒత్తిడి ఉన్నా మేము కూల్చేసి తీరుతాం. ఇందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళవి కూడా కొంతమందివి ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాళ్ళవి కూడా కూల్చివేయబోతున్నాం అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళయో లేదంటే మంత్రులవో ఎమ్మెల్యేలవో కూడా ఫామ్ హౌస్లు కూల్చేయబోతున్నారు అనే ఒక సంకేతాలు నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు. ఇక దీన్ని ఒకసారి చూద్దాం. ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే. చెరువుల్లో శ్రీమంతులకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగు కాలువలు వెళ్తున్నాయి. అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా నేను ఫెయిల్ అయినట్టే కదా. కబ్జాల నుంచి చెరువులకు విముక్తే లక్ష్యం. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే. ఇక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులైనా సరే వదిలిపెట్టాం, కక్ష సాధింపులు లేవు, రాజకీయాలకు సంబంధం లేదు, ధర్మయుద్ధంలో ప్రజలు అండగా నిలవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక హరే కృష్ణ టవర్స్ అనంత శేష స్థాపనలో ఇక ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇక నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు స్ఫూర్తి భగవద్గీత అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ధర్మాన్ని రక్షించేందుకు గీతలో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో సంస్కృతిలో భాగమైన చెరువులను పరిరక్షించే మహాయజ్ఞానికి తమ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఇక ప్రజాప్రతినిధులు విధి నిర్వహణలో భాగంగా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు, వాటిని సవరించుకోవడానికి ఇదొక అవకాశం అంటూ చెప్తున్నారు.